ఫ్రెండ్స్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ లౌడాలో టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు మన ఆవేశం స్టార్ నరేష్. సో హాయ్ నరేష్ గారు. నమస్తే. కరుణ చేయి కల్పన బాగానే ఎక్స్ట్రా తెంగుతున్నారు. నీకన్నా ఎగస్ట్రాలు ఎవరు తెగలే కానీ ఇంటర్వ్యూ అడుగు. సార్ కడపలో ఎక్కడ ఉంటారు? రాజంపేట దగ్గర. ఏంటది? రాజంపేట. రంజాన్ పేట. చెప్తే అర్థం చేసుకోవాలి. రంజాన్ పేట సరే సరే. రంజాన్ పేట. సారీ, ఇతనికి చెప్పండి, మీకు చెప్తాను. రాజంపేట, చిట్వేలి మండలం, గొల్లపల్లి. ఇది అర్థమైతే కింద కామెంట్లు పెట్టండి. ఇతనికి రాడ్లు వేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ మన టిక్ టాక్ నరేష్ ఆవేశం లౌడాలో స్టార్తో మనం ఇవాళ కొన్ని డిస్కషన్ చేద్దాం. సో చూడండి. బీపీ టాబ్లెట్ ఎప్పుడు వాడుతుంటారంట మీరు? సో నరేష్ గారు, టిక్ టాక్ లో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నువ్వేమన్నా మళ్ళీ చెప్పు. లవలా సారా నువ్వు లవలా సారా పిలిచావా? ఇది ఇంటర్వ్యూ అనుకుంటా ఏమనుకుంటా నువ్వు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నువ్వు లవలా సారా పిలిచావా? ఇది ఇంటర్వ్యూ అనుకుంటా ఏమనుకుంటా నువ్వు? నువ్వు లౌడాలో స్టార్ కాదు, లవ్ స్టార్ అంటే అందరూ ప్రేమించే స్టార్. నువ్వు అది చెప్పక్కడమ్మా. అదే లౌడాలో స్టారే. సో ఆవేశం స్టార్, అడుక్కునే స్టార్. నువ్వు పెద్ద అడుక్కునే సార్ కానీ నువ్వు. ఓకే. మీకు టిక్ టాక్ లో నచ్చిన వ్యక్తులు ఎవరు? అందరూ ఇద్దరు వ్యక్తి నచ్చాడు. అస్లాం అన్న, మన పప్పు అన్న. అంతే పప్పు అన్న. అంతే ఎలా అంటే పప్పు ఎవరు అస్లం ఎవరు కొత్త పేర్లు చెప్తున్నాను. అంటే నువ్వు టిక్ టాక్ చూడవు కదా. అంటే చూస్తా వాళ్ళని, నేను చూడను. ఎందుకంటే నువ్వు పెద్ద తెరాగా కాబట్టి నువ్వు చూడవు. ఓకే, వేసుకుని పోదామా? వేసుకుని కాదు, పోదామా? యాడికి పోతాం? నువ్వు ఆ టైం కాబట్టి వెళ్ళు. నీ తేడా అన్నావు కదా. సో క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. మీ క్వశ్చన్ లాగా మేము ఆన్సర్ చెప్పాలి. అంతే కానీ అంతే అంటారు. అంతే కానీ. ఓకే, నీ మూతి మీద ఎవడు తెంగాడు? నువ్వు దెంగావా అడుగు. అంటే నీరెవరిని దెంగారా? కొంచెం ఆవేశం స్టార్, ఆవేశపడకు. ఏమనుకుంటా నువ్వు? ఒక్క నిమిషం, ఎందుకు ఆవేశపడుతున్నావు నాకు అర్థమైతే లేదు. ఇది ఎందుకు అనుకుంటే ఏమనుకుంటా నువ్వు? ఇంటర్వ్యూ అయితే 3 మంది ఎవరు దెంగారు? ఒక్క నిమిషం రా. నువ్వు కూల్ చేయి. ఒక్క నిమిషం. పిచ్చి పుక్కునకయ్యాకు. అది ఇంటర్వ్యూ నడుస్తుంది. ఇంటర్వ్యూ నడుస్తాను. నువ్వు పిచ్చి బుక్ సమాధానం అడగకు. దూరం చూసి మాట్లాడు. నువ్వు అత చూసి మాట్లాడు. నువ్వు పిచ్చి నోట్లా నువ్వు ఏంది పడుతుందిరా? నాకు ఉమ్ము పడతాను నువ్వు మాట్లాడుతా ఉంటే. క్వశ్చన్. సో ఫ్రెండ్స్, నీ మూతి మీద ఎవరు తెంగాడు అన్న క్వశ్చన్ కి అమ్మాయి దగ్గర ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. లేదు. ఎన్నిసార్లు నీకు మెసేజ్ చేసా కానీ ఎప్పుడు నాకు రిప్లై అయ్యలే. నీకు అంత గుద్దవల్పా. యాక్చువల్గా మనకి దమాక్ లేదనమాట. మెసేజ్ చూసుకోడు, పిచ్చిపోకోడు, అందుకే రిప్లై అయ్యాడు. నీ ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తున్నా. ఓకే, నువ్వు పెద్ద పిచ్చి బుక్ కాబట్టి నువ్వు ఇస్తావు కాబట్టి రిపేర్ కాదు. అంటే నువ్వు ఇచ్చావు. అమ్మాయి నాకు మెసేజ్ పెట్టి నేను చూడలేడు, నాకు పెట్టగా రాడు. నువ్వు పెద్ద పిచ్చి బుక్ కాబట్టి నువ్వు అందరితో మెసేజ్లు వస్తావు, వాళ్ళందరికీ రిప్లై ఇస్తావు. పులిహోర కలుపుతా ఉంటా చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. ఒక అమ్మాయి పెట్టింది, నా ఎర్రిపుక్ బర్తన్ నాకు తెచ్చేయండి. నా ఎర్రిపుక్ బర్తన్ నాకు తెచ్చేయండి ప్లీజ్. ఎరుపుకు బట్ట నువ్వే కదా వెళ్ళు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఎరుపుకు బట్ట నువ్వే కదా వెళ్ళు. అమ్మా, వీడిని నువ్వు ఎట్లా భర్త అనుకుంటున్నావు నాకు తెలియదు. ఈడొక పెద్ద పిచ్చిపోకోడు. వీడిని నువ్వు భర్త ఎట్లా అనుకుంటున్నావు నాకు ఇప్పటికి స్టిల్ అర్థమైంది. ఇలా పదా నాకు తెలుసు. నీకుందా? నా పెళ్ళి అవుతాయి. నీకుందా? ఏంది అదే నీకుందా? అవును, నీకు లేదు కదా. నాకుంది బా. ఓకే, నీకు లేదు మాకు తెలుసు. నాకుంది. పక్క చూపిస్తాను. అంటే పబ్లిక్ క్వశ్చన్. ఆవేశం ఔలా బుక్ స్టార్ గానికి కాకరకాయ ఉందా? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. కాకరకాయ ఉందా? నీకుందా? నీకు లేదు మాకు తెలుసు. నాకు ఇంకో క్వశ్చన్. చెప్పండి విన్నా. నీకు దమ్ముంటే సైకో స్పెల్లింగ్ చెప్పరా లంబడి కొడక.
ఇప్పుడు నిజం చెప్పు. లంబడి కొడక మీకు చెప్పరంట ఫ్రెండ్స్. నేను చెప్పను. ఇడు అవలపుకోడు మీకు చెప్పడంట. ఒక్క నిమిషం నువ్వు ఇంటర్వ్యూ కలిగా పిచ్చి పిచ్చి క్వశ్చన్ అయినా నాకు మెంటల్ అయినా అనుకున్నా అడ్డలేము. ఒక్క నిమిషం ఆవేశపడకు. అడుక్కునేది స్టార్ ఎవరిని పిలిచి ఏం ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు అన్న క్వశ్చన్ వేశాడు. సో నాకైతే ఒక క్లారిటీ ఉంది, ఒక అవుల పుక్కొని ఒక లౌడా గానీ తీసుకొని ఇంటర్వ్యూ చేస్తున్నా అని. అది నాకైతే క్లారిటీ ఉంది, మనం కుందో లేదో నాకు తెలియదు. ఇది పెద్ద అరువపుకు, ఇది పెద్ద అరువపుకు అది అన్నం వేసుకుని ఇతను అన్నం Okay, friends. తోలు రాజులు తెంగన్నా మరి ఎంత రాజులు తెంగన్నా మరి ఎంతైనా బిని కామెంట్లు పెట్టడం చేయండి. ప్రమోద్ అంట ఒక క్వశ్చన్ వేసిండు. సో దానికి ఆవేశం స్టార్ మీరు ఏం ఆన్సర్ ఇస్తారో నాకు తెలీదు. సో క్వశ్చన్ ఏంటంటే, అరే పండ్ల సందుల రంగా మా ఇంట్లో చీరలు జాకెట్లు దెంగిపోయి ఈడబెట్టుకున్నావురా. నువ్వు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్నావా? నేను కాదురా, ఆ? పబ్లిక్ వేస్తుంది. నువ్వు పెట్టుకున్నావా? కాదు. కుక్క అంటావు ఏమనుకో ఏం మాట్లాడుతున్నావు? సో ప్రమోద్ నీకు ఆన్సర్ ఇస్తలేదంటే వీడు ఒక పెద్ద ఎరుపు కూడా నాకు పెద్ద తెలుసు. ఎరుపుకు సో పెద్ద నీకు ఎదవా, పెద్ద తెలుసు. సొంత ఎదవా, ఇంత అవసరం లేదు. ఎందుకు ఈడు చేయడు నా తప్ప తెలియదు, నా బోర్డు తెలియదు. వద్దులదంతా గదరా ఎగురుతుంది. కూర్చొని నిన్ను కూర్చోరా? చెప్పు.